ఒకసారి అమ్మ ఏం చెప్పారంటే, మనకి బాగోలేని పరిస్థితుల్లో మనం స్టోర్ చేసుకున్న ప్రార్థన, దేవుని కొరకు కష్టపడిన విధానము, అది మనకి తోడుగా మనకి నడిపిస్తుంది అనమాట. మన ఈ జీవిత కాలంలో మనం దేవుని కొరకు, అంతకుముందు ఎప్పుడు చెప్తూ ఉంటాను, చిన్న పని చేసినా కూడా అది మనం పరలోకంలో ఒక బిల్డింగ్ మన కొరకు సిద్ధపరచుకోవడానికి దేవుడు ఒక్కొక్క సామాగ్రిని మనం చేసే పనిని బట్టి దేవుడు సిద్ధపరుస్తాడంట. సపోజ్ ఇప్పుడు చాపలు వేసే పని చాలా మంది గిల్టీగా ఫీల్ అవుతారు కదా, చాపేయడం, ఊడవడం, ఇస్తరాకులు ఎత్తడం, ఇలాంటి చిన్న చిన్న పనులు. మరి చెన్నై రిట్రీట్లు అయితే పెద్ద పెద్ద మహానుభావులే. మరి ఎలా ఉంటారంటే ఎంతో చదువు, ధనము, డబ్బు అంతా ఉండింది. వారు ఏం చేస్తారంటే, నేను తిమోతి అంకుల్ని చూసినప్పుడు చాలా సంతోషించాను. అంకులు ఎంత పెద్దవారైనప్పటికీ ముందే వచ్చి అన్ని సమకూరుస్తారు. అంటే పరలోక ధనాన్ని సమకూర్చుకుంటున్నారు. అట్లాగా మనము దేవుని సన్నిధిలో మనం ఇలా కొనసాగటం, దేవుడి బిడ్డలు చెప్పిన మాటలు మరి మన హృదయంలో భద్రపరుచుకుంటూ దానిని నెరవేర్చాలి. మనం వింటున్నాం కదా, నా కుమారుడా, తండ్రి యొక్క ఉపదేశాన్ని మనము త్రోసివేయకూడదు, తల్లి యొక్క బోధను త్రోసివేయకూడదు, ఉపదేశాన్ని అంగీకరించాలి. అంగీకరించినట్లయితే మనం ఎంతో గొప్ప ఫలాన్ని చూస్తాం. సో ఈ ప్రార్థనలు కొన్ని అంశాలు మనం మైండ్ లో పెట్టుకొని, మన సంఘం గురించే కాకుండా, మన కుటుంబాల గురించే కాకుండా, ఇంకా అనేక మంది సార్వత్రిక సంఘం గురించి, తర్వాత మనకు రాబోయే సంగతులు మరి ఎలా ఉంటాయో రోజులు మనకు తెలియదు. వాటన్నిటిని గురించి అంశంగా మనం ప్రార్థన చేసినప్పుడు, మరి తెలుసు కదా, దానిలయ్య గారు రిట్రీట్స్ అన్ని ముగించుకొని ఊటీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నత స్థలంలో ప్రార్థన చేసేవాళ్ళంట. ఈ జూన్ మాసం మొత్తం ప్రార్థన చేసినప్పుడు అదేంటంటే, మనం కూడా రిట్రీట్కి వెళ్ళొచ్చాము. ఆ రిట్రీట్ లో చెప్పబడిన అంశాలు, మరి ఎక్కడి నుంచి మరి సహవాసంలో ఎక్కడెక్కడ సేవ ఉందో వాటన్నిటి గురించి, సేవకుల గురించి, వారి బిడ్డల గురించి, వాటన్నిటిని గురించి కూడా మనం ప్రార్థన చేయవలసిన అవసరము ఉంది. అవన్నీ గుర్తు పెట్టుకొని ఇంకా ముందున్న మన కాలంలో, ప్రార్థన కాలంలో అవన్నీ గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకుందాం. సరే, అలాగే కొంచెం ఎక్కువ సమయం నేను తీసుకొని కొంచెం సమయం ఎక్కువగా మనం ప్రార్థనలో గడుపుదాం. లూకా సువార్త 18వ అధ్యాయము నేను చదువుతాను. 18వ అధ్యాయం కొన్ని వచనాలు నేను చదువుతాను. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయించుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండను. ఆ పట్టణంలో ఒక విధవరాలుండెను. ఆమె అతని ఎద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను. గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువిట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట విని దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు నన్ను గురించి మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. చూసారా, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గురించి మొదలుపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడం. సో మన నెలలో ఒకరోజు ప్రకటించుకున్నాం 24 గంటలు ప్రార్థన చేయాలని. అంటే మనకి దావీదు మహాభక్తుడు కూడా అంటాడు, దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. సో దివారాత్రులు ప్రార్థన చేయడం అనేది చాలా కష్టమే కదా. ఒక రోజు అంటే మనం చేయగలం, కానీ ఈ ఒక్కరోజే చేయాలా? కాదు. ప్రతిరోజు కూడా మనం దేవునిలో ధ్యానించుకోవాలి. అంటే మనం మరి దైవ సేవకులు చెప్తా ఉంటారు, రోజులో ఎన్ని గంటలు? 24 గంటలు. సో 24 గంటల్లో మనం దశమ భాగం ఇవ్వాలి కదా. అంటే 2 గంటల 40 నిమిషాలు దశమ భాగం ఇవ్వాలి. మరి 2 గంటల 40 నిమిషాలు ఒకటే ప్రార్థన మనం చేయగలమా? చేయలేము. అంటే ధ్యానించుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, దాంతో పాటు
అంటే దేవుని సన్నిధిలో ఏ రూపంలోనైనా సరే మనం ఆ యొక్క సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఎట్లాగా? కష్టం కదా, 2 గంటలు 2 గంటల 40 నిమిషాలు మనం లెగవడమే 6ంటికి లెగుస్తాము, ఇంకా ప్రార్థన ఎప్పుడు చేస్తాం? సో అంటే మా అనుభవాలు చెప్తున్నప్పుడు అది గొప్పగాని చెప్పట్లేదు, కానీ దేవుడు మాకు అంటే దేవుడు ఎవరికైనా ఇచ్చిన ఆ తలాంతుని బట్టి ఇతరులకు షేర్ చేసినప్పుడు వారు కూడా బలం పొందుతారన్న ఉద్దేశమే గాని మనలో ఏ గొప్ప కూడా లేదు. ఏదైనా కావాలంటే నేను ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకున్నప్పుడు నాన్నలాగా ప్రార్థన చేయాలని అనుకుంటాను నేను కూడా. సో చాలా వరకు చేస్తాను, కానీ కొన్ని రోజులు తప్పిపోతూ ఉంటాం, మళ్ళీ దేవుడిని అడుగుతాం. అసలు అది ఎన్నిసార్లు అంటే తప్పిపోయిన పరిస్థితి, లెగవటం, పొద్దున్నే చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. కానీ ప్రభా, నేను ఉదయకాలమే లేచి నీ సన్నిధిలో ప్రార్థించాలి. అది టైం నాకు తెలియదు, ఎన్నింటికి లేచానో నాకు తెలియదు, ఎందుకంటే చీకటి ఉంటుంది కాబట్టి నేను క్లాక్ చూడలేను. మరలా తెల్లారి అయ్యేంత వరకు కూడా దేవుడు నాకు ప్రార్థన ఇస్తానే ఉంటాడు. తెల్లారిన తర్వాత నిద్ర వస్తుంది, ఆ టైంలో కొంతసేపు పడుకొని అది కంటిన్యూగా కొనసాగుతున్నాను అంటే కొనసాగలేకపోతున్నాను. మరలా దేవుడిని అడుగుతున్నా, ప్రభా మరలా నాకు సహాయం చేయవా. అలా ఎన్నిసార్లు అంటే 100 సార్లే దేవుడు నాకు కృప చూపించాడు అనమాట. అందుకని ఇక్కడ 18వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయించుండవలనంతకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. సో ఆ వారు దగ్గర మనము అని పెట్టుకుని చదువుదాం సార్ అందరం. వారు అనే దగ్గర మనము అని చదువుదాం. మనము నిత్యము ప్రార్థన చేయించుండవలనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. అంటే మనము విసుగకుండా ప్రార్థన చేయాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. వారు అంటే ఎవరు? శిష్యులైన వారు, ఆయన బోధన అనుసరించేవారు, ఆయన మరి మారు మనసు పొందిన వారు, రక్షణలో ఉండిన వారు, వీరందరూ కూడా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి, విసుగగా ప్రార్థన చేయించుండవలను. కానీ ఇది కొన్ని సందర్భాలలో మనం చాలా ఉద్రేకంగా మారు మనసు పొందిన కొత్త దినాలలో, మరి కొత్తగా జన్మించిన దినాల్లో అసలు ఎంత ప్రార్థనలో ఉంటామంటే చాలా ఇప్పుడు మారు మనసులు అయితే నేను చెప్పలేను, ఎందుకంటే ఆ ప్రార్థన కూడా లేదు. ఏదో కొంచెంసేపు ఆ ఉద్రేకంతో ప్రార్థన చేస్తున్నారు, కానీ కన్నీటి ప్రార్థన లేదు. తర్వాత హృదయం అంతటితో దేవుని మరి లోతుగా తవ్వుకునే ప్రార్థన ఎటు కనబడట్లా, ఆ స్టాండర్డ్స్ తగ్గిపోతా ఉన్నాయి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే విసుగక అంటే ఒక పని చేసినప్పుడు పొద్దు నుంచి సాయంత్రం దాకా అదే పని చేస్తుంటే, సంవత్సరాల తరబడి చేస్తుంటే మనకి ఎలా ఉంటదంటే అది విసుగొచ్చేస్తుంది. చేయలేము. అమ్మో నా వల్ల కాదు, ఇంకా నేను చేయలేను. ఎవరైనా అడిగితే ఈ ఉద్యోగం నా వల్ల కాదు, నేను చేయలేను. ఈ పని నా వల్ల కాదు, ఇంకా నా శక్తి క్షీణించిపోయింది, నా వల్ల కాదంటాం. కానీ దేవుని సన్నిధిలో గడపటం అనేది విసుగుకు సమానం కాదు, విసుగు కాదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రతి అంశాన్ని మనం ప్రార్థించినప్పుడు, విసుగక ప్రార్థించినప్పుడు ఆయన మనకి దయచేసే దేవుడు. ఓకే, రిజల్ట్ కనబడట్లేదా? ఇంకా నీ ప్రార్థన పెంచు. రిజల్ట్ కనబడట్లేదా? అయ్యో నేను సంఘానికి వస్తుందని, మా చర్చిలో ఒక అమ్మాయింది ఐశ్వర్య, తను ప్రార్థనకు వస్తుంది, గర్భఫలం కోసం ప్రార్థనకు వస్తుంది. చాలా రోజుల నుంచి వస్తుంది, బుధవారం మానదు, నిర్ణయిత కాలంలో ప్రార్థన మానదు. ఎవరు మానినా టయానికి వచ్చేస్తుంది. కానీ విసుగగా ప్రార్థిస్తా ఉంది. ఎంతో ఆ మాదిరి వారి గృహంలో వారి అత్తమావులకి చూపిస్తున్నప్పుడు వారు ఆశ్చర్యపోతున్నారు, చాలా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి మీ అత్తగారు సినిమాలు చూస్తారు, సీరియల్ చూస్తారు, మరి ఆమె బాప్తీసం తీసుకుంది, బలలో చేతులేస్తుంది, మరి నువ్వేంటి ఎంత ప్రత్యేకంగా ఉన్నావు? అంటే దేవుడు ఆశించేది మన నుంచి అదే, విసుగగా ప్రార్థిస్తుంది. మోకరించే ప్రార్థన చేస్తానే ఉంటది, కానీ ఎంతబడికి తనకి ఇంకా గర్భఫలం రాల. 2-3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తానే ఉంది, కానీ రాల. కానీ మానేస్తుందా? మానేట్లా. విసుగగా ప్రార్థించాలి మనం. నా జీవితంలో మరి మేబీ కరోనా అప్పుడు అనుకుంటా నాకు ఫైబ్రాయిడ్స్ వచ్చినాయి. బాగా ఎంతో పెయిన్, చాలా భయంకరమైన పెయిన్. ఆ పెయిన్ తోనే వెళ్తుంటాను స్కూల్ కి, ప్రార్థన చేసుకుంటా. ప్రవ్వా, ఆ పెయిన్ వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేసుకుంటాను, ప్రవ్వా సహాయం చేయండి, నేను నీ పని చేయాలి, స్కూల్లో పిల్లలతో అరవాలి, ఇలాగే నుంచోవాలి గంటల తరబడి, నేను ఇలా ఉంటే నా వల్ల కాదు ప్రభా, నువ్వు సహాయం చేయమని ఇలాగే బోర్డు మీద రాస్తా ఒకసారి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అసలు ఎలా మాయమైపోయింది.
అప్పుడు నేను చాలా దుఃఖపడ్డాను. ప్రభా, నేనైతే అర్హురాలిని కాదు. ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఆయన ప్రేమను మనం రుచి చూసినప్పుడు కన్నీరు కాచకుండా ఉండగలమా? ఉండలేదు. ఎవరు తీయలేరు. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి నేను అంత నాకు వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా కూడా అది తగ్గుద్దని నాకు గ్యారంటీ కూడా లేదు. కానీ మన దేవుణ్ణి మనం మరి గోచరుకున్నప్పుడు ఇక్కడ అదే ఆమె చెబుతుంది. ఒక న్యాయాధిపతి ఉన్నాడంట, దేవునికి భయపడాడంట, మనుషులకు లక్ష్యపడ్డాడంట. ఒక న్యాయాధిపతి ఆయన్ని చెప్పుకుంటున్నాడు, నేను దేవునికి భయపడను, తర్వాత మనుషులను కూడా లక్ష్యపడను. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి. ఎందుకంటే అందరూ ఆయన దగ్గరికే వస్తారు కదా, ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళరు, ఆయన దగ్గరికే వస్తారు. లాయర్ అనమాట. లాయర్ కంటే ఇంకా జడ్జి అనుకుంటా. ఆ టైంలో నేను భయపడను, మనుషులను లక్ష్య పెట్టను కదా. మరి ఒక విధవరాలు వస్తుంది, ప్రతిరోజు వస్తుంది ఆ పట్టణంలో. ఎందుకంటే ఆ విధవరాలకి ఎవరు తోడు లేరు, ఎవరు సపోర్ట్ లేరు. అతని ఎదురు తరచుగా వస్తుందంట. వచ్చి ఏమడుగుతుంది, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చు. ఎందుకంటే విధవరాలతో మరి విధవరాల పక్షాన్ని ఎవరంటారు? దేవుడు అంటాడు. దేవుడు వ్యాజ్యం ఆడతాడు. కాబట్టి మనం వారి పట్ల దయ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. సో నిన్న నాన్న చెప్పినట్టు ఆ విధవరాలు ఎదురొస్తుందా? సో పక్కకి కాదు. విధవరాలను ప్రేమించే దేవుడు ఆడ పక్షాన వ్యాజ్యం ఆడతాడు. సో కాబట్టి ఆ విధవరాలు రోజు వచ్చి, అంటే తరచుగా, అంటే మేబీ వారానికి ఒక 2-3 రోజులు, తరచుగా ఎవ్రీడే కాకోకుండా 2-3 రోజులు అలా వస్తుందేమో. వచ్చి ప్రతిరోజు అడుగుతా ఉంది అన్నమాట. ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తా ఉంది. ఎవరికైనా ఒక మాట ఉంది కదా బైబిల్లో, మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది. నువ్వు ఎంత క్రోధంగా ఉన్నా, ఎంత కోపంగా ఉన్నా, ఒక మృదువైన మాట ప్లీజ్ అనే ఒక మాట ఏం చేస్తుంది? మనుషుల్ని బాగా హృదయం కరిగించేస్తుంది. నాకు నిన్న ఒక మాట చెప్తున్నారు, సిరిగిపాలెంలో యేసుబాబు ఒక బిడ్డ అంట. రాగా అని కారు దిగగానే బ్యాగ్ తీస్తాడంట. అరే నాకు వాడి మాటలు అసలు కరిగించేస్తున్నాయి. అంటే ఐగారు చిన్న వయసు, ఇంత చిన్న వయసు అంటే మృదువైన. అలాగే ఈ న్యాయాధిపతి ఎంత కఠినుడో ఆయనే చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు అంటే లెక్కలేదు, మనుషులంటే లెక్కలేదు, ఎవరంటే కూడా లెక్కలేదు. ఇక దేవుణ్ణే లక్ష్య పెట్టిన వాళ్ళు ఇక ఇంట్లో కుటుంబాన్ని లక్ష్య పెడతారు, ఇంట్లో పిల్లల్ని ఏం పట్టించుకుంటారు. అలాంటి కఠినమైన స్థితిలో ఉన్న ఈ న్యాయాధిపతి దగ్గరికి విధవరాలు వస్తుంది. తెలుసు ఆమెకి, ఆయన పట్టించుకోవడం తెలుసు. అయినా సరే గోజాడుకుంటుంది వచ్చి, అయినా సరే బతిమలాడుకుంటుంది. ఏమనంటే, నేను నా ప్రతివాదికి ఏమని బదంగా ఆడుకుంటుంది? నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. 1 రోజు అడగల, 2 రోజు అడగల, అడుగుతూనే ఉంది. కానీ ఆయన మాత్రం పట్టించుకోవట్లా. అతడు కొంతకాలము ఒప్పకపోయాను. అయితే కానీ ఆ అడిగి అంటారు కదా, తినగ వేప తీయగా ఉంటది, బద్దలు కొట్టగా రాయమైపోద్ది. అట్లా ఆ కఠినమైన హృదయం, ఆ రాతి గుండె ఏమైందంటే ఒక రోజు కరిగింది. కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఇలాంటి వాడిని కదా, ఎవరిని పట్టించుకునే వాడిని కదా, భయం లేదు నాకు. కానీ ఈ విధవరాలు ఆమె మాటల చేత నా దగ్గరకు వచ్చి ఎంతగా నన్ను తొందరపడుతుంది కదా, కాబట్టి ఈమెకి ఏదో ఒకటి నేను చేయాలి. అలాగే ఇది మనము మన జీవితానికి అప్లై చేసుకుంటే కొన్నిసార్లు మనము ఒక మొండి సమస్యలు, విశ్వాసం లేని ప్రార్థన ద్వారా మనం ఏది సంపాదించుకోలేము. అల్ప విశ్వాసం ఎందుకంటే దేవుడు సంపాదిస్తున్నాడు. మన కుటుంబంలో మరి పరిస్థితులు చక్కబడట్లేదు అంటే మన ప్రార్థన హీనదే. మనము సరి చేసుకుని, అంటే ఒక కడగబడిన పాత్రగా ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. అందుకని ఒక మాట ఉంది కదా బైబిల్లో, విశ్వాస సహితమైన ప్రార్థన. మనం అలాంటి ప్రార్థనను మరి మనం దేవా నీవే నాకు దిక్కు, మనం అటు ఇటు దిక్కులు చూడకూడదు కదా. కుడివైపుకి కానీ ఎడమ వైపుకి కానీ మనం తొలగిపోకుండా విశ్వాస సహితమైన ప్రార్థన దేవుణ్ణంట తట్టుద్దంట. విశ్వాసం, ప్రభువా ఇంక నువ్వే నా జీవితంలో, నేను చెప్పాను కదా ఆ ఫైబ్రాయిడ్స్ నేను ప్రార్థన చేస్తున్నాను, మరి అది ఆపరేషన్ చేయించుకుంటే ఈజీగా అయిపోతుంది. కానీ నాకు ఒకటే ఏంటంటే, నా తండ్రిని స్వస్థపరిచిన దేవుడు నన్ను చేయడా, ఆ దేవుడు ఈ దేవుడు
ఒకటే కదా. ఆయనకు దేవుడై ఉన్నాడు, నాకు దేవుడై ఉన్నాడు. కాబట్టి నేను బాధపరిస్తాను. నేనేం ప్రార్థన చేసుకున్నానంటే, ప్రభా ఒకవేళ అది ఉండడం నీ చిత్తం అయితే ఉండనివ్వు, కానీ దాన్ని ఓర్చుకునే శక్తి నాకు ఇవ్వమని నేను దేవుణ్ణి అడిగినప్పుడు కొంతకాలం ప్రతిసారి ఎదురు చూస్తాం. ఈమె ఎలాగైతే తరచుగా మరి న్యాయాధిపతి దగ్గరికి వచ్చి అడుగుతుందో, అలాగే ఈ మంత్ నాకు బాగుంటదేమో, ఈ మంత్ ఆ నొప్పి లేకుండా ఉండదేమో, రాలేదు దేవుడు సహాయం చేశాడు అనుకుంటున్నాం, కానీ మళ్ళీ వచ్చేది. అట్లా 3-4 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఒక రోజు అలాగే హాస్పిటల్కి ఏడ్చుకుంటా వెళ్తున్నాను, ప్రభా ఇప్పుడు ఏం చెప్తారో వాళ్ళు, ఏం వినాలో నాకు తెలియదు ప్రభా, నువ్వే నాకు సహాయం చేయమని నేను వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ చాలా ఆశ్చర్యపోయింది. ఏంటంటే ఆ 3.8 ఉన్న ఆ యొక్క పెద్ద ఫైబ్రాయిడ్ చాలా కొంచెం తగ్గింది, 2.1కి వచ్చింది అనమాట. ఆమెకు అర్థం కాలేదు, నువ్వు టాబ్లెట్లు వేసుకోవట్లేదు అంటే. అసలు వేసుకోవట్లేదు, టాబ్లెట్లు కొంటమే అక్కడ పెట్టడం, మళ్ళీ అంతే, దేవుని మీద ఆధారపడటమే. వేసుకోవట్లేదా అంటే వేసుకోవట్లేదు. ఆమె ఆశ్చర్యపోయి, తగ్గిందమ్మా అంటే, మరి ఏంటండి ఆపరేషన్ చేస్తారా? ఎందుకమ్మా, ఇంకా తగ్గితే మే నెలలో వచ్చి చూయించుకో, తగ్గితే ఇంకా నేను ఆపరేషన్ చేయనండి. కాబట్టి మళ్ళీ అదే ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభా నీకు సాక్షిగా నేను ఉంటానయ్యా, నీ కొరకు నేను ఇలాంటి మరి నిబంధనతో కూడిన ప్రార్థన దేవుణ్ణి తాకుద్ది. ప్రభా నిబంధనతో కూడిన ప్రభా, నేను నీకోసం బ్రతుకుతాను. తీసుకే అదే కదా చేశాడు, నేను నీకోసం ఎలాగ బ్రతికాను ఒకసారి జ్ఞాపకం చేసుకొని నన్ను స్వస్థపరిచయ్య అంటే ఏం చేశాడు దేవుడు? 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. అలాగే సొలొమోను చేసిన ప్రార్థన, ఇప్పుడు మనం కూడా ప్రార్థనలో ఉన్నాం. ఇలాంటి ప్రార్థన మనం నేర్చుకోవాలి. ఇలాంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందన్నమాట. మరి దేవుని సన్నిధికి ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరితే అది వెంటనే జరిగిపోతుంది. చేరకుండా ఏమో తెలుసా, సైతానికి పట్టుకుంటాడు మధ్యలో. ఎంత ప్రార్థన చేసినా కూడా అది జవాబు రావట్లేదంట ఒక వ్యక్తికి. దేవుని దాసులు చెప్పారు, ఎంతైనా అది సాతాను పట్టేసుకుంది. ఎందుకంటే ఒక దూత రిజల్ట్ ని క్యారీ చేసుకుంటా కిందకు వస్తుందంట. కిందకు వస్తుంటే సాతాను అడ్డగించి, లేదు ఆ వ్యక్తిలో ఫలానా స్థితి ఉంది, ఫలానా ఉంది, కాబట్టి నువ్వు వెళ్ళడానికి వీలు లేదని అక్కడ పోరాటం జరుగుతుంది. ఎప్పుడు కూడా దేవుడు మన పక్షంగా సాతానుతో పోరాటం జరుగుతూనే ఉంటది. ఈ పోరాటమే ప్రార్థన పోరాటం. అందుకని దేవుడు చూశాడు, వీళ్ళు ఇంకా ప్రార్థన పెంచారు. ఏంటి ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా కూడా మరి ప్రార్థనకి జవాబు రావట్లేదని దేవుడు ఇంకొక దూతని, ఇంకా బలమైన దూతని పంపించాడు. అంటే మన ప్రార్థన శక్తిని పెంచినప్పుడు మన కుటుంబంలో ఉన్న సమస్యలు మరి అందుకనే కదా దేవుడు చెప్తాడు, ఎందుకు ఇది ఈ దెయ్యాన్ని మా నుంచి వెళ్ళిపోలేదు, మేము దెయ్యాన్ని శిష్యులు అడిగినప్పుడు ఎందుకు మా నుంచి పోలేదు ప్రభా, ఏంటి అర్థం కాలేదు వాళ్ళకి. వాళ్ళ యొక్క అల్ప విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రార్థనాహీనతను బట్టి, వాళ్ళ యొక్క జయించం లేని స్థితిని బట్టి, వారి యొక్క స్వభావాన్ని బట్టి వారు దాన్ని జయించలేకపోయారు. కాబట్టి అప్పుడు దేవుడు అంటాడు, ఇది ఉపవాస ప్రార్థన వల్లనే సాధ్యము. ఉపవాస ప్రార్థన వల్లనే. ఉపవాస ప్రార్థన కనీసము తల్లులైన మనము కనీసం ఒక నెలలో ఒక్కసారైనా, ఒక రోజైనా ఉపవాసం ఉండి కుటుంబం కోసం మరి ప్రార్థన చేసుకోవాలి. పిల్లల కోసం, మరి భర్త కోసం, మరి వాళ్ళు జాబ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు, వారి కోసం ఒకవేళ తిరుగుబాటు చేసే వాళ్ళ అయినా పర్వాలేదు, లేకపోతే తాగుబోతులా అయినా పర్వాలేదు. నీ పని ఏంటంటే వాళ్ళని ఎంచకుండా నువ్వేం చేయాలి? వారి కోసం ప్రార్థన. నీ ప్రార్థన, మన ప్రార్థన ఏమైందంటే వారి చుట్టూ కంచెగా ఉంటది. ఈ యొక్క విధవరాలు తరచుగా వచ్చి అలాగా అడుగుతూ ఉంది, గోజాడుకుంటుంది. మన ప్రార్థన కూడా మృదువుగా తగ్గింపు ప్రార్థన కలిగి ఉండాలి. మన దేవునితో పోట్లాడటం కాదు. ఏంటి ప్రభా, ఎంత ఉపవాసం చేశాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత భయభక్తులు కలిగి ఉంటున్నాను, సంఘంలో అన్ని పనులు చేస్తున్నాను, మరి నాకు ఏది జరగట్లేదు ఏంటని మనం పోట్లాడేటట్టుగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే దీన ప్రార్థన, తగ్గింపు ప్రార్థన. మనల్ని మనం సరి చేసుకుంటూ, అంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనలను మనం తెలియచేయాలి. అంటే దేవుడు మనకు చేసినవన్నీ మనం తలుచుకుంటూ, స్తుతించుకుంటూ, వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించడం నేర్చుకోవాలి. వాక్యాన్ని ఎత్తిపట్టాం,
బైబిల్లో సంఘటనలను ఎత్తిపట్టి ప్రార్థించేసినప్పుడు అది దేవునికి ఎంతో ఇంపుగా ఉంటదన్నమాట. అయితే చివరికి ఏమైందంటే ఈ విధవరాలను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన లాస్ట్ కి చివరికి ఏమయ్యాడంటే ఎంత కఠినుడైనా ఈమె యొక్క గోజాడే స్థితిని బట్టి, ఈమె బతిమలాడుకునే స్థితిని బట్టి ఆయన ఏం చేశాడు, తన హృదయం కరిగిపోయింది. ఆయన ఏమనుకున్నాడంటే ఆయన అసలు అన్యాయస్తుడు, దేవునికి భయపడు, ఎవరిని లక్ష్య పెట్టడు, ఎవరి మాట వినడు అంటారు కదా, ఎవరి మాట వినండి. అలాంటిది ఆయన హృదయంలో ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏంటంటే ఈమెకు నేను న్యాయము తీరుస్తాను. ఎందుకని న్యాయం తీర్చాలనే మనసు వచ్చింది? మరి ఇంతగానో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏమన్నా కఠిన వస్తుడా, ఎందుకు చేయట్లేదు అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. లేకపోతే ఒకవేళ ఆయన సువార్త నిమిత్తము, లేదా ఆయన సాక్ష్యం నిమిత్తం, ఆయన మహిమ నిమిత్తము మరి అలాగ కొనసాగిస్తా ఉన్నాడేమో మనకు తెలియదు. కానీ మన పని ఏంటంటే మనం ప్రార్థన చేసుకుంటామే, గోజాడుకోవటమే. ఆయన సన్నిధిలో గోజాడుకున్నప్పుడు ఆయన తప్పకుండా న్యాయము, మరి సర్వశక్తుడు అన్యాయము చేయట అసంభవం. పద్దాకులు ఇదే మనం గుర్తు చేసుకోవాలి. దేవుడు నాకు అన్యాయం చేశాడండి, నా బిడ్డలను తీసేసుకున్నాడండి, నా భర్తను తీసేసుకున్నాడండి, నా ఆస్తితో పోయిందండి, ఇది కాదు. దేవుని మీద మనం నింద మోపడం కాదు. కానీ ఆయన ఎప్పుడూ కూడా ఎవరికి కూడా సర్వశక్తుడు అన్యాయము చేయడు. అసంభవం అది. అసలు అది ఇంకా మనం అనుకోవడానికి లేదు, అసంభవం. కాబట్టి స్తుతిస్తూ ప్రార్థించాలి. స్తుతిస్తూ మన పని చేసుకుంటున్నా, మనం ఎక్కడ ఏ పనిలో ఉన్నా ఆయనకి ఇచ్చే సమయాన్ని ఆయనకి ఇచ్చుకుంటూ ప్రార్థించినప్పుడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఏం చెప్పాడు? దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు నన్ను గూర్చి మొర పెట్టుకొనిచుండగా, మనం ఇప్పుడు దివారాత్రులు ఆయనకి మొర పెట్టుకుంటా ఉన్నాం. 24 గంటలు మనం కేటాయించుకున్నాం. ఈ కేటాయించిన దినాలలో మనం దేవునికి మొర పెట్టుకున్నప్పుడు, ఈ నియామక దినాలలో దేవునికి మనం మరి దేవుని బిడ్డలు చెప్పిన మాటల ప్రకారం మనం ప్రార్థించినప్పుడు కొన్ని అంశాలుగా కంపల్సరిగా, అంటే తప్పనిసరిగా ఏం చేస్తాడు? దేవుడు న్యాయాన్ని త్వరగా తీరుస్తాడు. వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా. అంటే నువ్వు ఎప్పుడు మొర పెట్టుకుంటావో, ఎప్పుడు నువ్వు ఆయనకి మరి ప్రార్థిస్తావో, దీన మనసు కలిగి తగ్గింపు కలిగి ప్రార్థిస్తావో, ఇక్కడ నీకు 9వ వచనంలో కూడా కనపడుతుంది చూడండి. తానే నీతిమంతులని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానము చెప్పాను. ఆయనే నీతిమంతులు అనుకుంటారు, వాళ్ళే ప్రార్థనా పరులు, మేమే మంచాలం, మేమే భక్తి పరులం. అలాంటి వారు మనకి బైబిల్లో కనపడతారు. పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు. వాళ్ళు ఏంటంటే వారు ధర్మశాస్త్రమే గొప్ప అనుకుంటారు, కానీ ఈయన పరలోకం నుంచి పంపబడే దేవుని కుమారుడు, ఈయన ఎందు మన విశ్వాసం ఉంచుదామనే ఆ జ్ఞానం అనేది, ఆ మనోనేత్రాలు అనేవి వాళ్ళకి తెరవబడలేదు. అందుకని వారికి వారే ధర్మశాస్త్ర ఉద్దేశంగా మేము కరెక్ట్ గానే ఉన్నాము, కంటికి కన్ను పంటికి పన్ను, మేము ఎన్ని చేస్తున్నాము, వాళ్ళే నీతిమంతులు అనుకొని ఆ పరిచయని ప్రార్థన మనకు అందరికీ తెలుసు. ఆ పరిచయం యొక్క మనసు ఎలా ఉంటదంటే అందరిలో కనపడే మనసు. అందుకనే యేసు ప్రభుని కూడా ఏం చేశాడంటే ఆయన అందరు చూడాలి, ఓ యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళాడా, వాడు భోజనం చేశాడా, గొప్పలు కావాలి. తాను హెచ్చించుకోవడం కోసం యేసు ప్రభుని పిలిచాడంట. కానీ యేసు ప్రభుని పిలిచి ఆయనకి ఏమీ చేయలే, ఏం మర్యాదలు చేయలే. చేశాడా? కనీసం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వలా, తలకి నూనె అంటే ఏ మర్యాద చేయలే. యేసుప్రభుని మాత్రం పిలిచాడు, ఎందుకంటే ఒక గొప్ప కోసం. ఈ పరిచయ ప్రార్థన కూడా అలాగే ఉంది ఇక్కడ. ఏంటో చదవండి ఒకసారి. పరిచయ ప్రార్థన 11వ వచనము, 18-11. పరిచయ నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మన ప్రార్థన ఎలా ఉందా? కొంతమంది ప్రార్థన ఎలా ఉంటదంటే
పక్కన వాళ్ళని టార్గెట్ చేసి ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, వారి బలహీనతల్ని పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. అది కాదు, అది పరిచయని ప్రార్థన. ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు మనల్ని మనం తగ్గించుకొని విజ్ఞాపన చేయాలి. ప్రార్థన, విజ్ఞాపన. ఈ పరిచయుడు ఎలా ఉంటే, దేవా నేను చోరుని కాదు, వ్యభిచారిని కాదు, అన్యాయస్తుల్ని కాదు. అయిన దేవుడు నిన్ను అడగట్ల. దేవుడికి తెలుసు నువ్వు ఎలాంటి వాడు. నువ్వు దొంగవా, లేకపోతే అన్యాయస్తుడివా, వ్యభిచారివా, లేకపోతే మనుషుల్ని టార్గెట్ చేసేవాడు, అవన్నీ తెలుసు దేవునికి. కానీ దేవుడు అవన్నీ అడగట్లా. కానీ ఈయన మాత్రం ఆ మాట చెప్తున్నాడు, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వల్ల నేను. మళ్ళీ ఇంకోటి ఏమంటున్నాడు, ఈ సుంకరి. ఆయన మీద ప్రార్థన చేసినానికి వస్తే ఈ సుంకరి వలన ఆయనను ఈ వ్యక్తిలాగా నేను ఉండట్లేదు ప్రభా, కాబట్టి నేను హ్యాపీ అనుకుంటాను. మన జీవితంలో కూడా ఇలాగే వాళ్ళలాగా నేను ఉండట్లేదు, చాలా భక్తిగా ఉంటున్నాను, పరిచయం చేస్తున్నాను, అన్ని విషయాల్లో నేను దేవుని బిడ్డలకి నేను నమ్మకంగా ఉంటున్నాను, దేవునికి నమ్మకంగా ఉంటున్నామని మనల్ని మనం హెచ్చించుకోవడానికి 1% కూడా లేదు. ఒకవేళ మనం చేస్తున్నప్పటికీ కూడా మన ప్రార్థన ఎలా ఉండాలంటే తగ్గించుకొని ఉండాలి. ప్రభా నా జీవితం సరైనది కాదు, నా భక్తి సరైనది కాదు, నా మాటలు సరైనది కాదు. మాకు ఆంటీ వస్తారు, సెకండ్ సాటర్డే స్త్రీల ప్రోగ్రాం ఉండదు, ఆంటీ వస్తారు. ఆమె 40 సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని మరి ప్రకటిస్తా ఉంటుంది స్త్రీల మధ్య. మేము కూడా ఇన్వైట్ చేస్తాం అనమాట. పెద్దవాళ్ళు కదా, చక్కగా మాకు మంచిగా చెప్తారు. ఎంతో మాటలు చెప్తుంది. అమ్మ 40 సంవత్సరాలు భక్తి చేస్తుంది కదా, ఏమి లేదు చెప్తున్నాను కాబట్టి మీరు నన్ను ఏదో గౌరవించేసి లేకపోతే గొప్పగా చేయాల్సిన అవసరం లేదు, నాలో ఏమి లేదు, దేవుడు ఇంతే వాడుకుంటున్నాడు అని చెప్తాను. కానీ మనలో మనం కొంచెము మరి భక్తి కనబడితే చాలా హెచ్చించుకుంటాం కదా. మేము ఇంత ప్రార్థన చేస్తున్నాం, అంత ప్రార్థన చేస్తున్నాం, ఇలాగ ప్రార్థన చేస్తున్నాం అని ఒక్కొక్కసారి నాకు కూడా అనిపిస్తా ఉన్నది, ఎందుకు ఇలా నేను చెప్తున్నాను, ఇలా చెప్పకూడదు కదా. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనల్ని మనం హెచ్చించుకున్నప్పుడు వెంటనే మనం దిగజారిపోతాం, డౌన్ అయిపోతాం. అది తెలిసిపోతుంది మనకి. ఆ తర్వాత రోజు మళ్ళీ నేను పొద్దున్నే 2 వేసి ప్రార్థన చేశానని ఈ రోజు మనం ఇతరులతో చెప్పామనుకోండి, అది నా ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత రోజు రాదు. ఎందుకని నీ మాటల్లో అక్కడ హెచ్చింపు కనబడుతుంది. దేవుణ్ణి హెచ్చించట్లేదు, నేను అని హెచ్చించుకుంటున్నావు. కాబట్టి అక్కడ దేవునికి మహిమ లేదు, దేవునికి స్థుతులు లేవు, కాబట్టి నువ్వు దిగజార్చబడతావు. కాబట్టి ఈ పరిచయని మనసు మనం కలిగి ఉండకూడదు, మనల్ని మనం హెచ్చించుకునే స్థితి ఉండకూడదు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే మరి ఉప్పు వేసిందిగా ఉండాలి. ఇతరులకు సంతోషకరంగా మనం కూడా ఎలాంటి ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ఎత్తిపట్టి మనల్ని మనం తగ్గించుకునే ప్రార్థన. సొలొమోను ప్రార్థన అలాగే చేశాడు. ఇంకొకటి యాకోబు ప్రార్థన, పెనుగులాడే ప్రార్థన. చాలా ప్రార్థన చేశాడు, పెనుగులాడాడు. ప్రభా నువ్వు నన్ను దీవిస్తేనే కానీ, నువ్వు నన్ను హెచ్చిస్తేనే కానీ ఎదురుగా నా యొక్క అన్న కనపడుతున్నాడు. అప్పుడు దాకా ప్రార్థన రావాల, కష్టం వచ్చినప్పుడే మనకి ప్రార్థన. సో కాబట్టి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు దిగి వచ్చి నన్ను వదలవయ్యా బాబా అన్నా కూడా వదలకుండా మరి దీవిస్తేనే కానీ. అలాగే హన్నా ప్రార్థన, ఇవన్నీ మన ప్రార్థనలు గుర్తు చేసుకోవాలి. ఎలాగా మరి దేవుని సన్నిధిలో గోజాడుకున్నారో ఈ యొక్క విధవరాల్లాగా. ఇంకొక ప్రార్థన ఏంటంటే కనాను స్త్రీ తన యొక్క కుమార్తె కోసం, దెయ్యం పట్టం రావాలి. మరి ఆ దెయ్యం పట్టిన వాళ్ళు ప్రార్థన చేయమని అడగగలరా? కానీ స్త్రీగా, ఒక తల్లిగా ఆమె వెళ్ళింది ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా నా బిడ్డను విడిపించంటే, నేను విడిపించింది ఎందుకంటే కుక్కలు పిల్లలు తినేది కుక్క పిల్లలకు వేయడం తగునా అని అంటాడు. కానీ ఆ కుక్క పిల్లలు ఆ బల్ల మీద నుంచి పడింది, ఆ చిన్నదైనా సరే తింటది కదా. అంటే ఎంత విశ్వాసం ఉంటాడు. మనకు అలాంటి ప్రార్థన రాదు. మనం ఏదో డిమాండ్ గా దేవుణ్ణి అడుగుతా ఉన్నప్పుడు మనం దేవుని నుంచి మనం సంపాదించుకోలేము. ఈ పరిశీలి ప్రార్థన కాకుండా ఈయన ఏమంటున్నాడంటే ఇంకా ఆయన దేవుని కొరకు ఏం చేశానో కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తాడంట, సంపాదన అంతట్లో 10వ భాగం ఇస్తాడంట అని ఈ 2 అంశాలను హైలైట్ చేసి పెద్దగా ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పెద్దగా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే అందరు వినాలి ఈయన చేసే పనులని. కానీ దేవునికి తెలుసు ఆయన తన హృదయం ఎలా ఉందో
తన హృదయ స్థితి ఎలా ఉందో దేవునికి తెలుసు కాబట్టి ఆ యొక్క ప్రార్థన అంగీకరించబడ్డ. కానీ సుంకరి అయితే దూరంగా నిల్చున్నాడు. అంటే ఆకాశం వైపు కనులెత్తుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించు. ఈ ప్రార్థన పాపినని ప్రతి ప్రాంతంలో మనము గుర్తు చేసుకోవాలి. ప్రభా నేను పాపిని, పాప స్వభావంతోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, నన్ను క్షమించు. పొద్దున అయ్యగారు చెప్తున్నట్లు పాప స్వభావం అనేది మనల్ని విడిచిపట్టదంట, వస్తానే ఉంటది. కాబట్టి ఆ యొక్క లోతు కుమారుల్ని, లోతు భార్యని వెంబడించిందంట. ఆమె ఏం చేసిందంటే వెనక్కి తిరిగింది, తర్వాత ఉపస్తంభం అయిపోయింది. ఆ బిడ్డలు ఏమైపోయారు? పాపాన్ని విడిచిపెట్టుకోకుండా మనం విడిచిపెట్టినా కూడా ఆ పాపం ఏంటంటే మనతో వస్తూనే ఉంటుంది. కానీ దాన్ని జయించే శక్తిని మనం పొందుకున్నప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవ పాపినైన నన్ను కరుణించమని పలికెను, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నీతో. ఎవరు నీతిమంతులు ఇక్కడ? ఎవరండి నీతిమంతులు? సుంకరి నీతిమంతులు. కాబట్టి ఇది తెలియదని మీకు నేను చెప్పట్లేదు, కానీ ప్రార్థన మనం ఎలాగ చేసుకోవాలి? తగ్గించుకునే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. ఆయన తాకుద్ది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. సంఘ ప్రార్థన అత్యాసక్తితో చేసే ప్రార్థన ఏమవుతుంది? సంఖ్యలను విడిపించేస్తుంది. సో కాబట్టి మనం అలాంటి ఉజ్జీవంతో ఒకళ్ళు ప్రార్థన చేసినప్పుడు మౌనంగా నిద్రపోకుండా, ఒకళ్ళు నిద్ర వస్తే కొంచెం బయటకు వెళ్ళి అటు తిరగండి. ఒకవేళ ఉండలేకపోతే కాసేపు పడుకొని రండి. కానీ ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం ఏకీభవించినప్పుడు ఒక్కసారి ఒక్క దెబ్బ కాదు, 10 దెబ్బలు వేసినప్పుడు 10 మంది ఏకీభవించినప్పుడు అది జరుగుతుంది. ఏం చేసింది? గోజాడుకుంది. ఒక్కసారా? కొంతకాలం అని ఉంది. ఎంతకాలం? కొంతకాలం. అలాగే దేవుని సన్నిధిలో ఒక్కటి ప్రార్థించినప్పుడు, అందరూ ఏకీభవించినప్పుడు అది దేవుని సన్నిధికి చేరి హృదయ స్థితిని మనం సరి చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మరి తప్పనిసరిగా దేవుడు మనకి దీవెనలు దయచేస్తాడు. మన కుటుంబం చుట్టూ, మన బిడ్డల చుట్టూ, మన బిడ్డలు ఎక్కడున్నా కూడా మనం కీడు వస్తుందన్న భయం మనకేం ఉండదు. నెమ్మది కలిగి, ధైర్యం కలిగి, నీతిమంతుడు సింహం వరే ధైర్యంగా మనకి ప్రార్థన ద్వారా ఏదైనా సరే మనం సాధించాలంటే దేవుని సన్నిధిలో ఎవరికి నువ్వు చెప్పవసరం, నీ పక్కన నీ బాధ నీ భర్త కూడా చెప్పవసరం, నీ పిల్లలకు కూడా చెప్పవసరం. నువ్వు ఒకవేళ వాళ్ళ బాధ నుంచి నువ్వు గోత్రం అవుతున్నావంటే నువ్వు దేవుని సన్నిధిలో మోకరించు. ఒక సమయాన్ని నిర్ణయించుకో, మోకరించి ప్రార్థన చేయి. మరి అది జరిగే వరకు, అది మనం జరిగే వరకు కూడా దాన్ని మనం విడిచిపెట్టకుండా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. కాబట్టి మనం ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకొని, ప్రభువా ముందున్న మా విజ్ఞాపన ప్రార్థనలో మాకు ఉజ్జీవాన్ని ఇవ్వండి, మాకు మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభా. ఎలాగ ప్రార్థించాలో మీరు మాకు దయచేయండి. రహస్యమైన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని ప్రార్థించమన్నావు కదా, అలాగే సుంకరి ప్రార్థన మాకు నేర్పించండి. 1 నిమిషము మరి నోరు తెరిచి ప్రార్థించేద్దాం, తర్వాత విజ్ఞాపనలోకి వెళ్దాం. 1 నిమిషం ఈ చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన మాకు నేర్పించండి ప్రభా. పరిశీలి వలే కాదు ప్రభా నాయన, ఈ యొక్క విధవరాలు ఎలాగా గోజాడుకుందో అలాంటి ప్రార్థన మాకు ఇవ్వండి ప్రభా. మా ప్రార్థన నిన్ను తాకాలి ప్రభా. ఉపవాస ప్రార్థన మాకు నేర్పించండి. బలహీనులమే నాయన, కానీ బలమునిచ్చే దేవుడవు నీవే. ఎవరు మౌనంగా ఉండొచ్చు. వాక్యాన్ని బట్టి ప్రార్థన